బ్యాక్డ్రాప్ మూవీ. ఇది మొత్తం కొత్త వాళ్ళతో తీసుకున్నారు. మొత్తం కాస్టింగ్ మొత్తం కొత్త వాళ్ళే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒక 2-3 జబర్దస్త్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. ఇంకా సినిమా అయితే కొంచెం ఓన్లీ ట్రూ లవర్స్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ముందే చెప్తున్నా, పెద్దగా మిగతా వాళ్ళందరికీ ఎవరు కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు చెప్పాలంటే. ఇంకా సినిమా ఎలా ఉంది, ఏంటి, బాగుందా లేదా, చూడొచ్చా లేదని సింపుల్గా క్లారిటీగా చెప్తాను, చూసేయండి. ఈ లోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, రాంబాబు అనే పర్సన్ విలేజ్లో తనకి ఎప్పటి నుంచో లవ్ అనేది అసలు ఇష్టం ఉండదు అనమాట. ఎందుకు ఇష్టం ఉండదు అనేది తర్వాత చెప్తారు. ఇంకోటి ఏంటంటే, సీత నాకు అమ్మాయి తనని ఎప్పటి నుంచో లవ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే తను ఎప్పుడు పట్టించుకోడు. కాబట్టి తర్వాత సర్టన్ టైం తర్వాత తన లవ్ సిన్సియర్ అని తెలుసుకొని తన దగ్గరకు వచ్చి తనతో మళ్ళీ లవ్ చేయడం, వీళ్ళిద్దరు కనెక్ట్ అవ్వడం, ఊర్లో కనెక్ట్ అవ్వడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం అలా నడుస్తూ ఉంటుంది. ఇంకో పక్కన విలేజ్ టెంపుల్ గురించి గొడవలు జరగడం, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ హీరో ఆ గొడవల్లో ఏం జరిగింది, ఆ తర్వాత వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా లేదా, వీళ్ళిద్దరు లవ్ ఇంట్లో ఓకే అన్నారా లేదా, ఓకే అనకపోతే వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది ఈ సినిమా అంతా, చివరికి హీరో ఎలా చనిపోతాడు ఏంటి. ఇంకా చనిపోతాడని నేను చెప్పేది ఏముంది, ట్రైలర్లో చూపించారు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా సినిమా అయితే పెద్ద యావరేజ్ ఫ్రెండ్స్ నన్ను అడిగితే. పెద్దగా ఎవరికైతే అంత గట్టిగా ఎవరికైతే ఇంపాక్ట్ ఉండదు. కొంతమందికి నచ్చుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ కొంచెం యావరేజ్ నిజం చెప్పాలంటే. సినిమా పెద్దగా ఎవరికి అంత పెద్ద నచ్చకపోవచ్చు. ఓకేనా, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. చూస్తే చూడండి, లేదంటే లేదు. ఓకేనా, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be crazy.